ప్రభు నామమున మీకు వందనాలండి. మనము ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ఈ సమయంలో నాయన మీకు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సజీవమైన వాక్కును మా జీవితాల్లో నాయన మీరు ప్రకటించి మాకు కావలసిన ఆత్మీయ నడిపింపు మీ యొక్క ప్రభావము సమృద్ధిగా దయచేయమని యేసునామమున విశ్వాసం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని విశ్వాసులారా, ఈరోజు మనము దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ఈ సమయంలో ధ్యానిద్దాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తున్నారంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము అంటున్నారు. What a wonderful statement is this. Lord, you are the source and the origin for my righteousness. And also, you are my stronghold for my righteousness. కీర్తనకారుడు ఏమంటున్నారంటే, మన నీతికి ఆధారముగు దేవా అనే మాటను చెప్తున్నారు. మన లైఫ్లో మనకి ఎన్నో ఆధారాలు ఉండొచ్చు ఈ లోకంలో కదండి. మనకి మన జ్ఞానమే ఆధారమై ఉండొచ్చు. ప్రజెంట్ వరల్డ్లో మనం చూస్తున్నాం, టెక్నాలజీ ఎంత స్పీడ్గా ర్యాపిడ్గా డెవలప్ అవుతుందండి అన్ని కంట్రీస్లో. ప్రతి ఒక్కరూ కూడా నేను ఆ ఊరికి ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, వాతావరణం ఎప్పుడు బాగుంటుంది, ఏ రోడ్లో వెళ్ళాలి, అలాగే నా ఆటంకం వస్తే ఎలాగా తొలగించుకోవాలి దారిలో అనే విషయాన్ని కూడా మరి టెక్నాలజీని అడిగి వెళ్ళే రోజులు ఇవి. అంటే మనుషులకి ఈ టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది. అలాగే మరికొన్ని మందికి చూస్తే వారి యొక్క మనీ, ధనమే వారికి ఆధారము. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, మాకున్న డబ్బు, మా ధనము మమ్మల్ని రక్షిస్తుంది అనుకుంటారు. ఇంకొన్ని మందికి ఎలా ఉంటుందంటే, వారి లైఫ్లో వారికున్న చదువులు, వారికున్న అధికారము, ఇవన్నీ కూడా వారిని రక్షిస్తాయి అనుకుంటారు. కాబట్టి లోకమంతా కూడా వారి అధికారానికి లోబడుతుంది. వారి యొక్క ఉన్నతమైన స్థితికి లోకమంతా కూడా మరి వారు ఏం చెప్తే అది వింటారనుకుంటారు. అలాగా రకరకాలైన ఆధారాలు మనుషులకి ఉంటూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క విషయంలో మనం ఆలోచిస్తే, ఆత్మీయ స్థితిలో మరి కీర్తనాకారుడు ఏమంటున్నారంటే, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నారు. అంటే మన హృదయంలో మన నీతికి ఆధారము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ, త్రియేక దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి మనకి అనుదినము కూడా దేవుడే మన నీతి అనే విషయాన్ని రుజువు చేస్తుంది. అందుకనే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, ఆయన లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు, ఇదిగోండి నేను నా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తున్నా అని చెప్పారు. See, I am giving the Holy Spirit as a comforter to you in my lives. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని సర్వసత్యములోనికి, దేవునికి నీతిలోనికి నడిపిస్తారు. అందుకని దేవుని విశ్వాసులారా, మన జీవితంలో మరి అనుదినము కూడా మన నీతికి ఆధారమైన దేవుణ్ణి మనము ఆశ్రయంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మరి ఏదైనా ఆశ్రయం చేసుకుంటే మనకి దేవుని నీతి ఆధారము అవ్వదు. లోకంలో ఎన్నో విషయాలు ఉండవచ్చు, గొప్ప విషయాలు, ఘనమైన విషయాలు, కానీ అవేమీ కూడా మనల్ని నీతిని పుట్టించవు. అయితే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రభావము మన జీవితాల్లో ఆ నీతిని పుట్టిస్తాయి. అందుకనే డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తులు ఏమంటారంటే, ఒక చక్కటి మాట అంటారు. The righteousness of God shall always make me stronger in my spiritual life, for his righteousness is the stronghold of my life అంటారు. అంటే దేవుని యొక్క నీతే నా రక్షణకు ఆధారం అని ఆయన చెప్తున్నారు. ఒక ఊర్లో ఏమైందంటే, ఒక సంఘటన ఇలా జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక ఆయన ముగ్గురు వ్యక్తులకి, అంటే ఆ ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులకి 3 బ్యాగులు ఇచ్చాడు అనమాట.
3 బ్యాగులు ఇచ్చి ఏమన్నాడంటే, మీరు ఊరు అవతలకి వెళ్ళి అక్కడున్న తోటలో మీరు మామిడి పండ్లు కోసుకొని రండి అని చెప్పాడనమాట. అయితే ఆ మామిడి పండ్లు కోసుకుని రమ్మని చెప్పిన ఆ వ్యక్తి చెప్పిన తర్వాత వారు చక్కగా వెళ్ళిపోయారు బ్యాగులు పట్టుకొని మ్యాంగోస్ అవి కట్ చేయడానికి. అయితే ఫస్ట్ ఆయన అనుకున్నాడంట, మా యజమాని ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి, అది కరెక్ట్ కదా, నేను కూడా మాటిచ్చాను అనుకొని చక్కగా మామిడికాయలు కోసుకొని బ్యాగ్లో పెట్టుకొని చక్కగా నింపుకొని అందమైన మ్యాంగోస్ చక్కటి రంగులో ఉన్నాయి, చక్కటి వాసన వస్తున్నాయి, వాటన్నిటిని యొక్క బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరాడు మళ్ళా ఇంటికి. రెండో వ్యక్తి కూడా ఏం చేశాడంటే ఆ బ్యాగ్ని పట్టుకొని వెళ్ళాడు మామిడి తోట దగ్గరికి, మ్యాంగో ట్రీ దగ్గర నిలబడ్డాడు. కానీ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాడు కానీ అక్కడ ఆ మ్యాంగో ట్రీని చూస్తున్నాడు. కానీ తనకు ఒక ఆలోచన వచ్చింది, నా యజమాని మామూలుగా జస్ట్ ఏదో నీకోసం అన్నట్టుగా మ్యాంగోస్ తీసుకో అన్నట్టుగా చెప్పారు కాబట్టి ఆయన ఏదో చూస్తాడేంటి నేను మ్యాంగోస్ తీసుకున్నాను లేదో అనుకుని, ఆయనకి ఏం తెలుస్తుంది నేను మ్యాంగోస్ తీసుకున్నాను లేదో అని అనుకుని ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులతో బ్యాగ్ని నింపుకున్నాడు. బ్యాగ్ని నింపుకొని మళ్ళా రిటర్న్ బయలుదేరాడు ఇంటికి. మూడో వ్యక్తి ఏమనుకున్నాడంటే, అసలు నా యజమాని చూస్తాడా లేదా నేను ఈ బ్యాగ్లో ఏం నింపుకున్నాను అని. యజమాని నేను చూడ్డు కదా, అయితే మామూలుగా చెప్పాడు వెళ్ళి కాయలు కోసుకో తినాలంటే తిను అని బ్యాగ్ ఇచ్చాడు, అంతేగాని బ్యాగ్లో నేను మామిడికాయలు కోసుకున్నాను లేదా అని నా యజమాని అడగడు చూడడు కదా అనుకున్నాడంట. అందుకని ఏం చేశాడంటే తాను ఆ బ్యాగ్లో అక్కడ చుట్టూ ఉన్న గడ్డి అంతా కూడా పీకి ఆ బ్యాగ్లో వేసుకుని వచ్చాడంట. అయితే మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన అయితే యజమాని చెప్పినట్టుగా చేశాడు, మిగతా ఇద్దరైతే ఆయన ఏం చూస్తారులే ఏం పట్టించుకుంటాడులే అని మ్యాంగోస్ బదులు ఆకులు గడ్డిని తీసుకొచ్చారు బ్యాగ్లో. అంటే వారిద్దరూ ఏమనుకున్నారంటే యజమాని పట్టించుకోడు అనుకున్నారు. అయితే ఫస్ట్ ఆయన మాత్రము యజమాని చెప్పినట్టుగా చేశాడు. అప్పుడు ముగ్గురు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే యజమాని సడన్ గా అడిగాడు అనమాట, నేను మీకు బ్యాగులు ఇచ్చాను కదా ఏం చేశారు అని అడిగాడు. అప్పుడు ఫస్ట్ ఆయన బ్యాగ్ తీసుకొచ్చి, ఓ యజమాని మీరు ఈ మామిడికాయలు కోసుకొని తీసుకురమ్మన్నారు కదా, ఇదిగోండి మామిడికాయలు కోసుకొని తీసుకొచ్చి అన్న బ్యాగ్లో ఉన్నాయి చూడండి అని చెప్పాడు. అప్పుడు యజమాని వెరీ గుడ్, నేను చెప్పిన పని చక్కగా చేశామని చెప్పి ఆ యొక్క వ్యక్తిని యజమాని మరి మంచిగా అప్రిషియేట్ చేశారు, నువ్వు బాగా పనిచేశావు అని పొగిడారు. రెండో వ్యక్తిని అడిగారు, ఓ వ్యక్తి ఓ ఏది నీ బ్యాగ్ అని అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి బ్యాగ్ తీస్తున్నప్పుడు దాంట్లో ఆకులు కనపడ్డాయి. అప్పుడు యజమాని మనసులో అనుకున్నాడు, మామిడికాయలు కోసుకోమని చెప్తే ఆకులు తీసుకొచ్చావా అని మనసులో అనుకున్నాడు. అయితే మూడో వ్యక్తి ఏం చేశాడంటే మరి అడిగినప్పుడు యజమాని ఇదిగో అని బ్యాగ్ ఇచ్చాడు ఆయన చేతికి. అప్పుడు మనసులో అనుకున్నాడు యజమాని, ఓహో మామిడికాయలు తీసుకురామంటే గడ్డి తీసుకొచ్చావు అనమాట అనుకున్నాడు. అయితే యజమాని చెప్పాడంటే, నేను ఒక 3 రోజులు ఊరు వెళ్తున్నాను, మరి 3 రోజులు కూడా మరి మీకున్న ఆహారం ఏదైతే తెచ్చుకున్నారో అదే మీకు తోడుగా ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఇంకా ఏ డబ్బులు లేవు మీకు ఆహారం పెట్టడానికి, కేవలం ఊరు వెళ్ళడానికి మాత్రమే నా దగ్గర డబ్బు ఉంది, అందుకని మామిడికాయలు తెచ్చుకుంటే మీరు చక్కగా ఒక 3 రోజులే కదా, ఈ 3 రోజులు మామిడికాయలు తిని బతుకుతారు అని అనుకున్నాడంట. అయితే మరి ఆ రీతిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ 3 రోజులకి మరి వేరే ఆహారం లేదు, వేరే డబ్బు లేదు వారి దగ్గర, ఇంకేముంది మరి మామిడికాయలే ఉన్నాయి. అయితే మరి ఆ సమయంలో మొదటి వ్యక్తి తెచ్చిన మామిడికాయలు మాత్రమే ఉన్నాయి. మరి 3 రోజులు ఆహారం తినడానికి అయితే ఆ వ్యక్తి దగ్గర మామిడికాయలు మ్యాంగోస్ ఉన్నాయి, మిగతా ఇద్దరి దగ్గర గడ్డిని ఆకులు ఉన్నాయి, వాటితే ఆహారం తినగలరండి. అక్కడ బుక్ అయిపోయారు చూసారా. అందుకని యజమానుడు చెప్పినప్పుడు ఆ మాటను వినాలి. మాకెందుకు లేనట్టుగా కేర్లెస్గా ఇద్దరు ప్రవర్తించారు.
అందుకనే మొదటి వ్యక్తి తెచ్చుకున్నాడు కాబట్టి 3 రోజులు సరిపడా మామిడికాయలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది. మన ఇద్దరి దగ్గర ఆహారం లేదు. అప్పుడు ఏమైందంటే మొత్తానికి చాలా ఇబ్బంది పడ్డారంట మిగతా ఇద్దరు. అప్పుడు మొదటి వ్యక్తిని మీ మామిడికాయలు కొన్ని మామిడికాయలు ఇవ్వండి అని ప్రాధేయపడి అడిగితే, అయ్యో మరి యజమాని చెప్పినప్పుడు మాట వినకుండా ఆకులు గడ్డి తీసుకొచ్చారు కదా, మరి పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పాడంట. మొత్తానికి వాళ్ళు ప్లీజ్ చేసి సారీ చెప్పి కొన్ని మ్యాంగోస్ తీసుకొని అవి తిని 3 రోజులు బతికారంట. అంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యము మనము ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాము. దేవుడు ఆయన వాక్యాన్ని మన మేలు కొరకు ఇచ్చారు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఇచ్చారు. ఆ వాక్యాన్ని మనము పాటిస్తే మన జీవితంలో మేలు కలుగుతుంది. అందుకని దేవుని వాక్యమే మన నీతికి ఆధారము. కాబట్టి దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని మన నీతికి ఆధారంగా చేసుకున్నప్పుడు మన జీవితం సరైన రీతిలో ఉంటుందండి. అందుకని ఈరోజు మరొకసారి మరి దేవుని వాక్యము అదే చెప్తుంది. మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయనకు అర్పించి, ప్రభువా నా నీతికి ఆధారం మీరే. అందుకనే 2వ వచనంలో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము అని కీర్తనకారుడు చెప్తున్నారు. చూడండి, దేవుడు మన నీతికి ఆధారమైనప్పుడు ఇరుకులో కూడా విశాలత కలుగు చేస్తారు. అందుకనే మనం చూస్తే మన ఇండియాకి మరి గొప్ప సేవకులైనటువంటి సెయింట్ థోమా గారు వచ్చారు కదా. సెయింట్ థోమా గారు ఆయన దేవుని విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నారు, ప్రభా నన్ను మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ చిత్తానుసారంగా నన్ను మీలో నిలబడని అడిగారు. తద్వారా దేవుడు ఆయన్ని అద్భుతంగా ఇండియాకి నడిపించారు. అయితే ఆయన స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎన్నో ఇరుకైన పరిస్థితులు కనపడ్డాయి. ఇండియాకి రావడం అంటే సామాన్యమైన విషయం కాదండి. He has to travel all the way from Israel to India. In the same way, he has to live with the people in the culture with whom he doesn't have any idea. కాబట్టి ఆయన ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి రావాలి ఇంత దూరము. ఆ సముద్ర ప్రయాణంలో ఎటువంటి ఆపదలు కలుగుతాయో తెలియదు. మరి అలాగే ఎన్నో తుఫాన్లు, భయంకరమైన వర్షాలు ఆ టైంలో రేగేవి. ఇప్పటిలాగా ఎటువంటి టెక్నాలజీ లేదు వారికి తెలియడానికి. అయితే దేవుడే ఆ ఇరుకైన మార్గంలో విశాలత కలుగు చేశారు. అలాగే మన దేశంలో వచ్చిన తర్వాత మన దేశానికి వచ్చి స్వార్థ చేస్తున్నప్పుడు ఇక్కడున్న ఆహారం ఆయన పడదు, ఇక్కడున్న సాంప్రదాయాలు వేరు, మరి భాష, బట్ట, ఆలోచన అన్నీ కూడా డిఫరెంటే, అన్నీ కూడా వేరే కదా ఇండియాలో. ఎటువంటి పరిస్థితుల్లో ఇరుగ్గా ఆయన కనిపించినప్పటికీ దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆయన్ని దేవుని స్వార్థ కొరకు నిలబెట్టి ఏ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలో దేవుడే ఆ ఇరుకైన మార్గంలో విశాలతను కలుగు చేశారు. అవును, దేవుని విశ్వాసి, మరి నీ పరిస్థితిలో అది ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి ఇరుకైన మార్గమైనా సరే, మరి ఇరుకైన మార్గంలో నుంచి విశాలమైన మార్గంలో నడిపించుకొని గొప్ప దేవుడిగా ఉన్నారు. నీ శ్రమ వైపు, ఇబ్బంది వైపు చూడద్దు, దేవుని వైపు చూడు. ఆయన ఆ ఇరుకుల విశాలతను కలుగు చేసి ఆయన క్షేమాన్ని ఇస్తారు. Lord shall create the wideness in the narrow way and shall grant you salvation. చెప్పబడిన వాక్యాన్ని హృదయాలు దేవుడు స్థిరపరచును గాక.